హాయ్ ఫ్రెండ్స్, పాడేరు 12వ మైలు ఈ సినిమా ఈ మధ్య జూన్ 6న రిలీజ్ అయింది. ఈ సినిమాలో సత్యం రాజేష్, కాల్కే ప్రభాకర్, సుహానం ముద్వరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి నోకా సాహిబు దర్శకత్వం వహించారు. ఈ నోకా సాహిబే కథ కూడా రాశారు. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. వైజాగ్ దగ్గరలో పాడేరు అనే గ్రామంలో 12వ మైల్ రాయి అన్నది ఎవరికి తెలియకుండా దాని ఇష్టం వచ్చినప్పుడు భూమి నుంచి చీల్చుకొని పైకి వస్తూ ఉంటుంది. ఆ పాడేరు మైల్ రాయికి ఓ దేవతకి లింక్ ఉంటుంది. ఆ మైల్ రాయి కింద ఏముంది, మోదమాంబ తల్లికి ఆ మైల్ రాయికి ఉన్న సంబంధం ఏంటి, ఆ మైల్ రాయి కోసం ఆ ఊరిలో వజ్రాలు రంగురాళ్ళు కొనే కొంతమంది గ్యాంగ్ ఎందుకు ఎదురు చూస్తున్నారు అన్నది ప్రధాన అంశం. అయితే దీనికి కొండ సీత మధ్య ఉన్న ప్రేమకి లింక్ ఉంటుంది. అదేంటో సినిమా చూసి తెలుసుకోవాలి. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు సస్పెన్స్తో మనల్ని చంపేస్తాయి. కొన్ని యావరేజ్ టేకింగ్తోనైనా పర్వాలేదనిపించే స్క్రీన్ ప్లేతో ఓకే అన్నట్టు సాగుతాయి. కొన్ని సినిమాలు మాత్రం ఎందుకు తీసారో వాళ్ళకే తెలీదు, ఎలా తీసారో కూడా వాళ్ళకే తెలీదు. తీయడం రాకపోయినా మేము తీయగలం అన్నట్లు సడన్గా ఒక కెమెరా కొనుక్కొని ఏది పడితే అది తీసేస్తే ఎలా ఉంటుందో ఆ కోవకు చెందిన సినిమాయే ఇది, 12వ మైల్ రాయి. ఇందులో హీరోకి మళ్ళీ డ్యూయల్ యాక్ట్ ఎక్కడా కూడా ఉపయోగించుకోకుండా దర్శకుడు నోకా సాహిబు విచిత్ర విన్యాసాలు చేశాడు ఈ సినిమాలో. ఇక ఈ సినిమా మొత్తం దేని మీద ఆధారపడుతుందంటే కొండ సీత మధ్య ప్రేమ. కొండ ఫ్రూట్స్ హోల్సేల్లో అమ్ముతానంటూ ఉంటాడు, కానీ అతను గుడి దగ్గర బుట్టల్లో పళ్ళు పెట్టుకొని డజన్ 100కి అమ్ముతూ ఉంటాడు. ఇది హోల్సేల్ ఏంటో నాకు అర్థం కాదు. పోన్లే ఏదో అన్నాడు. సడన్గా అతనితో పాటు పళ్ళు అమ్ముకునే ఓ వ్యక్తి కూతురు అతని దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతుంటే హీరో కొండ అది చూసి ఏదో గొడవ అవుతుంది ఏంటి అన్నట్టు ఫీల్ అయిపోయి వెళ్ళిపోతాడు. అంటే తన పేరుకి తగ్గట్టు బిహేవ్ చేస్తూ కొండ ఎర్రి పప్ప అన్న టైప్లో ఆలోచిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న అమ్మాయి ఎవరో కాదు, పళ్ళమ్మే అతని కూతురు. ఆ అమ్మాయి బంగారు బుట్ట చెవిలీల కోసం తండ్రితో గొడవాడుతూ ఉంటుంది. ఎందుకు గొడవ అని ఇతనే పాపం 4300 తీసి ఇచ్చేసి ఆ బుట్టలు తెమ్మంటాడు. ఈ పళ్ళ వ్యాపారి ఆ బుట్టలు తేడానికి వెళ్ళి అక్కడ కంసాలితో మాట్లాడి ఆ బుట్టలు తీసుకొచ్చే లోపు హీరో ఆ అమ్మాయిని అలా చూస్తూ అసలు మాట రాకుండా అలా నిలబడిపోయి ఉంటాడు. ఆ అమ్మాయి 4300 ఇచ్చాడు కదా అని కుచుక్ అని ఒక ముద్దు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మనోడు వెంటనే లోన వేసుకొని వెనక ఫాలో అయిపోయి అసలు ఎందుకు ముద్దు ఇచ్చావు అని అడుగుతాడు. ఆ అమ్మాయి నాకు ఇంకా బట్టలు కొనుక్కోవాలి, డబ్బులు కావాలంటే మనోడు ఇంకో 10,000 ఇస్తాడు. మళ్ళీ బకరా అయిపోయి ఇంకో 10,000 అనవసరంగా అర్పించుకుంటాడు. ఎవరైనా తెలియని అమ్మాయికి అన్ని డబ్బులు ఇచ్చేస్తారా? అస్సలు తెలియనోడికి ఎవరైనా అలా ముద్దు ఇచ్చేస్తారా? ఇలాగే ఉంటుంది ఈ సినిమా అంతా. ఇక అక్కడి నుంచి హీరోయిన్ ఓవర్ యాక్షన్ స్టార్ట్ అవుతుందమ్మా. సారు సారు అనుకుంటా కనపడే ప్రతి ఒక్కరిని సారు సారు అని పిలుస్తా చిరాకు తెప్పిస్తుంది. ఇక మన హీరోయిన్కి పాపం డ్రెస్సులు బాగా తక్కువ వేసుకోవడం బాగా అలవాటు ఉండడం వల్ల హీరో తన పెళ్ళంతో కూడా షాప్ పెట్టిస్తాడు గుడి దగ్గర. ఇంకా అక్కడ ఫారెస్ట్ రేంజర్ వస్తాడు. వచ్చి హీరోయిన్ యథ సంపద మీద కన్నేసి హీరోయిన్ కొన్న డబ్బు పిచ్చిని గమనించి తన జేబులో ఉన్న 500 కట్ట తీసి కసా లెక్క పెడతా ఆవిడ ఎదవైపు అలా చూస్తూ ఉంటాడు. ఆవిడ చూస్తున్నది కూడా హీరోయిన్ చూసుకోదు. పిచ్చోళ్ళు తింగరోళ్ళు నవ్వుతారు చూసారా, ఆ టైప్లో నవ్వుకుంటూ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అక్కడే ఆ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ రేంజర్ గాడు ఒకరోజు కనబడి నీకు మంచి శారీ కొనిపెడతాను, నువ్వు అది వేసుకొని నా గెస్ట్ హౌస్కి వచ్చేస్తే నీకు ఒక డీల్ మాట్లాడదాం అంటాడు. ఆడు ఏ ఉద్దేశంతో అన్నాడో కూడా అది క్యాచ్ చేయకుండా ఈ విషయం తీసుకెళ్ళి ఆ చీర కట్టుకొని తన లవర్ కొండకు చెప్తుంది. ఈ కొండగాడు ఆడెవడో నీకు చీర ఎందుకు కొనిచ్చాడు అని అడగకుండా ఆ చీరతోనే భార్యని తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో రేంజర్ దగ్గరికి పంపిస్తాడు. మళ్ళీ ఎంతసేపటికి రావట్లేదు ఏంటని కిటికీల్లో చూస్తాడు. ఆవిడ రేంజర్ పక్కకి వెళ్ళి కూర్చొని ఉంటుంది. దానికే మనోడు ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు. ఈ సినిమా ఏంటో ఏం అర్థం అవుతుంది. ఇలాగే సాగుతూ ఉంటుంది సినిమా. ఎవడైనా భార్యను తీసుకెళ్ళి డీల్ మాట్లాడుతున్నప్పుడు వీడు కూడా పక్కకి వెళ్ళి ఉండాలిగా, ఉండడు. ఆ అమ్మాయితోనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లోపల మనోడు అది చూసి ఫీల్ అయిపోతాడు. పోనీ ఆ తర్వాత నిన్న జరిగిందా కథ అంటే ఏమీ ఉండదు. హీరోయిన్ వెళ్తుంది, హీరోకి తమ్ముడు ఒకడు ఉంటాడు, ఆడు కూడా సేమ్ పోలికలతో ఉంటాడు. ఆ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారో దాన్ని ఎందుకు ఉపయోగించాలనుకున్నారో కూడా అర్థం కాదు. మళ్ళీ క్లైమాక్స్లో మైల్ రాయి దగ్గర మోదమాంబదేవి దర్శనం ఇవ్వడం, ఆవిడన్న విలన్ ఏం చేసిందంటే ఏం ఉండదు. మైల్ రాయిలోంచి మళ్ళీ 2 బయటకు వచ్చి పార్ట్ 2 ఉందని బెదిరిస్తూ ఉంటారు జనాల్ని. ఈ సినిమాకి ఆ మ్యూజిక్ ఏంటో, ఆ పాటలు ఏంటో, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒక లవ్ సాంగ్ ఉంటుంది. ఆ పాటల్లో లిరిక్స్ G5లో డబ్బింగ్ సినిమాలకి రాస్తారు చూసారు, అలా ఉంటాయి లిరిక్స్. కాకపోతే హీరో హీరోయిన్ లవ్ స్టోరీ జరుగుతున్నప్పుడు అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఓకే అనిపిస్తుంది.
ఫోటోగ్రఫీ అక్కడక్కడ బాగుంది అనిపిస్తుంది. సత్యం రాజేష్ మీద నాకు ఒక మంచి నమ్మకం ఉంది. అతను మంచి యాక్టర్. అతను ఈ సినిమాలో కూడా ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. కాకపోతే అతని పాత్ర రాసిన తీరు కానీ, హీరోయిన్ పాత్రకి అతనికి ఉన్న సీన్లు కానీ చాలా పరిపక్వత లేకుండా అమెచ్యూరిష్గా చిరాగ్గా రాశారు. అది చూసిన వాళ్ళు ఎందుకు వచ్చామో సినిమా కన్నా ఫీలింగ్ కలుగుతుంది. తిట్టుకొని బయటికి పోతున్నారు. పొలిమేర 2 లాంటి బీభత్సమైన సినిమా అనుకొని మనం వెళ్ళామా? పాడేరు సినిమాలో తీసేస్తే పాడే ఉంటుంది కదా, అదే కట్టేస్తాడు దర్శకుడు మీకు. ఈ సినిమాలో సత్యం రాజేష్ 2 క్యారెక్టర్లు చక్కగా పోషించాడు. హీరోయిన్ ఉంటుంది, ఆవిడికి డబ్బింగ్ చెప్పి, ఆవిడికి తెలుగు రాదనుకుంటా, ఆవిడ ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియదు, పిచ్చిగా నవ్వుతూ ఉంటుంది. అప్పటి వరకు గెస్ట్ హౌస్లోనే ఉంటుంది. హీరోగాడు పక్కనే చచ్చిపోతాడు, హీరోగాని తగలెట్టేస్తారు. అయినా కూడా తర్వాత రోజు వచ్చి ఎలా ఉన్నారు ఏంటి, కొండ ఎక్కడున్నాడంటే, కొండ ఇంకెక్కడున్నాడమ్మా, కొండలన్నీ దాటుకొని వెళ్ళిపోయాడమ్మా అని పక్కన ఇంకొక ఆవిడ చెప్తే తప్ప దానికి తెలీదు అని చంపేశారని. చాలా సిల్లీగా ఉంటుంది సినిమా. యాక్టర్స్ కూడా వాళ్ళు జబర్దస్త్ నటుల్ని చాలా మందిని పెట్టడం వల్ల ఆ కామెడీ స్కిట్లు వేసిన టైప్లో యాక్టింగ్ చేస్తారు. మీకు చిరాకు వచ్చేస్తుంది. ఇక విలన్గా నటించిన కాల్కే ప్రభాకర్ పక్కన ఒక కీప్ ఉంటుంది. అది ఆంటీకి ఎక్కువ, కీపుకి తక్కువ అన్న టైప్లో ఉంటుంది. నేనే నీకు సరిపోనా, ఇంకా హీరోయిన్ కూడా కావాలన్నట్టు అండ్ మళ్ళీ వాడి మీద పగ పెంచుకుంటూ ఉంటుంది. ఈ కాలకాయ ప్రభాకర్ ఓకే అనిపించే నటన ప్రదర్శించాడు, కానీ విలన్ క్యారెక్టర్ కూడా చిరాగ్గా సాగడం పెద్ద విశేషం. ఇక రేంజర్ పాత్రలో నటించిన మరో విలన్ కూడా ఓకే అనిపిస్తాడు. ఇంకొక కిల్లర్ ఉంటాడు, వాడు కూడా హీరోయిన్ చూడగానే దగ్గరికి లాగేసుకొని ఒళ్ళంతా రుద్దేసుకొని నీకు ఏం కావాలంటే అది ఫ్రీగా చేసి పెడతాను, నా కోరికను తీర్చాలంటాడు. అందరూ కామందుల్లాగే ఉంటారు ఈ సినిమాలో. ఇక హీరో ఉన్నాడంటే, హీరో చనిపోయిన తర్వాత ఒక స్పెషల్గా హీరోయిన్ కోసం కాలిపోయిన గెటప్ వేసుకొచ్చి కనపడి తన గురించి ఏదో పిచ్చిగా చెప్తాడు. ఆ అమ్మాయి నేను అతనితో పడుకోలేదు, అతను చెయ్యడమే నువ్వు చూసావు, ఆ తర్వాత జరిగింది చూడలేదంటే అది కూడా వినకుండా నువ్వు నన్ను మోసం చేసావు, నీకు డబ్బు ఇచ్చి ఎక్కువ, చూడు నీ వల్ల నేను చచ్చిపోయినా అని ఓవర్ యాక్షన్ చేసి వెళ్ళిపోతాను. ఇలాంటి సీన్లు ఎందుకు తీస్తారో అర్థం కాదు. కానీ ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారా అన్న ఫీలింగ్ కలుగుతుంది సినిమా చూసాక. ఒక సరైన క్లైమాక్స్ లేదు, ఒక సరైన ముగింపు లేదు. అసలు ఆ మైల్ రాయి కాన్సెప్ట్ అనేదే ఊహాజనితం. మళ్ళీ దానికి దేవుడికి లింక్ పెట్టడం చిరాకు అనిపిస్తుంది. టైంపాస్కి ఏదో సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా దగ్గరికి కూడా వెళ్ళకండి. ముందే చెప్పానుగా, పాడేరు అనే టైటిల్లో తీసేస్తే మీకు ఫస్ట్ 2 అక్షరాలు ఉంటాయి, పాడే, అది కట్టేస్తాడు దర్శకుడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?